ఈరోజు మనం కౌజు పెట్టెలతో బిర్యానీ చేయబోతున్నాం. ఈ వ్లాగ్ని మీకు చూపిస్తున్నాను. కౌజు పెట్టెలు ఎక్కడ దొరికాయో మీరు అనుకోవచ్చు. మన సోంపేటలో ఎస్ఎంకే ఫార్మ్స్లో లభిస్తున్నాయి. మీ ఎవరికైనా తినాలనుకుంటే వెళ్ళండి, సోంపేట ఎస్ఎంకే ఫార్మ్స్లో లభిస్తున్నాయి. ఇందాక కౌజు పెట్టెలు తీసుకున్నాం. కౌజు పెట్టెలు మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫామ్లోనే డ్రెస్సింగ్ కూడా చేసి నీట్గా కాల్ చేసేస్తున్నారు అనమాట. ఇది ఒక మన బెనిఫిట్ అనమాట. చూడండి, దీని తర్వాత మనం పట్టుకొని వెళ్ళి మసాలా పెడదాం. ఓకే. నిన్న ఫంగై తుఫాన్ కారణంగా మాకు బ్యాచులర్గా కౌజు పెట్టెల బిర్యానీ చేసుకుందాం కొత్త కాన్సెప్ట్ అనుకున్నాం అనమాట. చూడండి, కౌజు పెట్టెలు నీట్గా డ్రెస్సింగ్ చేసి కడిగేసిన తర్వాత అది లివర్లు అనమాట. ఇప్పుడు దానిలో ఒక ఎగ్ కొట్టుకుంటున్నాను. చూడండి, అంటే ఏంటంటే మనం ముందు మసాలా పట్టిస్తాం కాబట్టి ఒక ఎగ్, అది మీ ఇష్టం అనమాట. మేమేదో ట్రై చేసాం, బ్యాచులర్లం కదా, కొత్తగా ట్రై చేయాలనేసి ట్రై చేసామన్నమాట. అగో ఎగ్ కొట్టేసాము. ఎగ్ కొట్టేసిన తర్వాత మనం ఇంకా ఒక ఎగ్ అయితే మనం వేసుకున్నాం అనమాట. ఎగ్ సరిపోతుంది ఒక ఎగ్ అయితే. తర్వాత ఇప్పుడు చూడండి, కొద్దిగా దానికి తగినంత పసుపు, తర్వాత పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారము, తర్వాత ధనియాల పౌడరు, కారం కూడా వేసుకున్నాం కదా, ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుంటాం. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే మేము బ్యాచులర్లం కదండి, ఇలాగే అప్పుడప్పటికి బయట దొరికే మనకి మార్కెట్లో దొరికేవన్నీ తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని ట్రై చేసాం ఒకసారి వ్లాగ్ ఎలా ఉంటుందో. దానికి తగినంత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు ఒక నిమ్మకాయ కోసం మా దోస్తులు నిమ్మకాయ ఎక్కడో పెట్టేశారనమాట. నిమ్మకాయ ఎతికి లాస్ట్కి నిమ్మకాయ ఒక దగ్గర దొరికింది. నిమ్మకాయని కూడా దానిలో తగినంత పిండుకోవాలి. నిమ్మకాయ రసాన్ని పిండుకునే తర్వాత పెరుగు, నెక్స్ట్ మనం తీసుకునేది ఏంటంటే పెరుగు తీసుకోవాలి. పెరుగు కూడా తగినంత వేసుకోవాలి మసాలాకి. వేసుకొని మనం ఇక్కడ మసాలా పెట్టలకి పట్టేంతవరకు కలుపుకోవాలండి. నేనైతే కలుపుతున్నా, చూడండి ఎలా కలుపుతున్నాను. కలిపిన తర్వాత మీకు ఎలా పెట్టకి ఎలా మసాలా పట్టిందో కూడా మీకు చూపిస్తాను. చూడండి, అలా చూడండి. చూస్తుంటే మీకు కౌజు పెట్ట అంటే ఒక టేస్ట్. దాన్ని చూడండి, మసాలాతో నీట్గా పట్టించాను అనమాట. దగ్గర ఒక 10 నిమిషాలు అలాగా మసాలాని బాగా కలిపి పెట్టెల మొత్తాన్ని మసాలా పట్టుకున్నట్టుగా మనమైతే చేశానమాట. చూడండి, బాగా చేసిన తర్వాత చూడండి, ఇంకా నాకు అక్కడక్కడ పెట్టని అటు ఇటు కట్ చేసి అందులో కూడా మసాలా పెట్టాను అనమాట. చూడండి, ఫైనల్లో పెట్టెలని అలా చేసి ఒక అరగంట నుండి గంట వరకు పక్కన పెట్టుకున్నాను అనమాట ముందుగా. తర్వాత బిర్యానీ కోసం ఇచ్చేసాను. చూడండి, ముందుగా మనం తగినంత ఆయిల్ వేసుకున్నాం అనమాట. బిర్యానీ చేయడానికి మొదటగా ఆయిల్ వేసుకున్నా. చూడండి, చెప్పాను కదండి, బ్యాచులర్గా వండుతాం కాబట్టి అప్పటికి మార్కెట్లో తెచ్చుకునేవా అనమాట ప్యాకెట్లు కానీ. ఇక కొద్దిగా బిర్యానీకి సంబంధించిన మసాలాలు అనమాట వేసుకున్న, కొద్దిగా ఫ్రై చేశాను అనమాట. చూడండి, కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే మేము కట్ చేసుకున్నాం అనమాట. అగో ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకున్నాం. చూడండి, పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిర్చి కూడా తగినంత వేసుకోవాలన్నమాట. నేనేంటంటే 1 కేజీ రైస్ కోసం నేనైతే బిర్యానీ చేయాలనుకున్నాము. ఇంకో తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఈసారి ఏం లేదన్నా ఆనియన్స్ బాగా, అంటే ఎలా అంటే ఒక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, అలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ అదొక చిన్న గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా బీన్స్, అలాగే మేము కట్ చేసుకున్న క్యారెట్ కూడా కొద్దిగా వేసుకున్నాం. ఎందుకంటే ఒక కొద్దిగా బాయిల్ అవ్వాలి కదా. వేసుకున్నాక చూడండి, మొత్తం వేసుకొని కూడా మళ్ళీ కలపాలి. అది బాయిల్ అయ్యేంత వరకు కొద్దిగా కలుపుకున్న తర్వాత చూడండి, అలా కలుపుతూనే ఉండాలండి కిందకి, ఎందుకంటే మాడకూడదు. తర్వాత దానిలో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మనం ఇందాక పెట్టెలకు వేసుకున్నా, ఇది బిర్యానీకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అది మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్నాక చూడండి,
బాగా మీరు కలుపుకోవాలి. మీరు ఎంత కలుపుతుంటే అంత బాగుంటుంది. మేము ఎంత జాగ్రత్తగా తీసుకున్నాం చూడండి. తర్వాత ఫ్రై కోసం చేసుకుంటే పిట్టల్ని నూనెలో కొంత హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే ముందుగా ఒక హాఫ్ బాయిల్ చేసుకోవడానికి పిట్టలు ఫ్రైలో చూడండి మసాలా కలిపిన పిట్టలు ఎలా ఉన్నాయో. దగ్గర గంట సేపు అండి పక్కన పెట్టేసాము. పెట్టిన తర్వాత ఇగో ఇప్పుడు పిట్టల్ని కాసేపు బాయిల్ చేసుకుంటాం అనమాట ఆయిల్లో. ఇప్పుడే కాసేపు బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి 4 పిట్టలు తీసుకున్నాము కేజీ రైస్కి. వేసుకున్నాక ఏం లేదన్నా ఒక 5 నుండి 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకున్నానండి నేనైతే కౌజు పిట్టల్ని. చేసుకోవాలి. మధ్యన కూడా మీరు ఏంటంటే పిట్టల్ని అటు ఇటు తిప్పుతుండాలన్నమాట. చూడండి ఒక 5 నిమిషాలు బౌల్ చేసుకున్న తర్వాత తీసామన్నమాట. ఇక పిట్టల్ని ఇలా బయటకు తీసాను. ఒక దగ్గర 10 నిమిషాలు బౌల్ అయిందండి. తీసాను పక్కన పెట్టుకుంటాను. ఈసారి ఏంటంటే చూడండి అప్పటికే కొద్దిగా కింద నాకు మాడిపోయింది అనమాట. ఎందుకంటే బ్యాచిలర్స్ కదండి, బ్యాచిలర్ పార్టీ అంటే అలాగే ఉంటుంది. చూడండి తర్వాత రైస్ కేజీ తీసుకున్నాను. అందులో కూడా ఏంటంటే హాఫ్ కేజీ సీసీ రైస్ తీసుకున్నాం, హాఫ్ కేజీ బాస్మతి రైస్ అనమాట, మిక్సింగ్ రైస్ అనమాట. తీసుకున్నాక బాగా రైస్కి కూడా మసాలా బాగా పట్టాలి. చూడండి రైస్కి బాగా మసాలా పట్టేంత వరకు వేగించుకున్నాను అనమాట. రైస్ని చూడండి అలా వేగించుకున్నాను. అలాగే మసాలా మొత్తం రైస్కి పట్టేసింది అన్నప్పుడు నేనేంటంటే ఒక 5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 5 గ్లాసులకి 10 గ్లాసులు వాటర్ వేస్తానన్నమాట. వాటర్ కూడా ఇప్పుడు వాటర్కి వేసాను. మనం ఎన్ని గ్లాసులు వేసుకుంటామో 5 గ్లాసులు రైస్ వేసుకుంటే గ్లాసుకి 1 గ్లాస్ ఎగస్ట్రా వేసుకోవాలన్నమాట వాటర్. వేసుకున్నాక మనం ఇక పూర్తిగా బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాక గంట ఉడికినంతసేపు మూత మనం మూసుకోవాలి. బౌల్ చేయాలన్నమాట కాసేపు. చూడండి బిర్యానీ బాగా ఉడికే టైంలో బిర్యానీలో ఒక 2 నిమ్మకాయలు వేసుకున్నాను చిన్న చిన్న కన్నాలు పెట్టి. తర్వాత ఇందాక తీసిన పిట్టలు హాఫ్ బాయిల్ అయిపోయిన పిట్టలు మళ్ళీ బిర్యానీపై వేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇప్పుడు వేసుకొని మళ్ళీ మూతని మనం పెట్టేసి ఒక బయటికి ఆవిరి రాకుండా మనం ఒక 10 నిమిషాలు కొద్దిగా లో ఫ్లేమ్లో వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో అగ్గి పెట్టుకొని చేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టుగానండి. చూడండి ఎందుకంటే కింద నుండి రైస్ అనేది మళ్ళీ తిరగాలి వేసుకుంటున్నాం పిట్టల మీదకి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పిట్టల ఫ్లేవర్ అనేది బిర్యానీకి కూడా బాగుంటుంది. ఫైనల్గా అయితే బిర్యానీని ఒక ప్లేట్లో వేసుకున్నాం. చూడండి పిట్ట పైన ఎలా కనిపిస్తుందో చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. చూస్తుంటే కాదు తినేన తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరు కూడా వదలలేదు. సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై